జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలేమో కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక అయితే కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా జూబ్లీహిల్స్ ఎన్నికపైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు హోరాహోరీగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. బీసీనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయడం పైన ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంఐఎం తమకు మిత్రుడుగానే చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విషయంలో ఏర్పాటైన కమిటీ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని, బీజేపీకి మద్దతిస్తుందని అందరూ అంచనా వేశారు. కాగా మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు, ఏపీ నుంచి వచ్చే స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సాయంత్రం చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు సహకారం అందించాలని చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన సైతం ప్రచారం చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీసీ, బీఆర్ఎస్ నుంచి సునీత ఖరారు కావడంతో బీజేపీ నుంచి ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అంశంపైన చంద్రబాబు భేటీలోనే స్పష్టత వస్తుందని మరో వాదన. దీంతో ఈ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలేమో కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక అయితే కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా జూబ్లీహిల్స్ ఎన్నికపైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు హోరాహోరీగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. బీసీనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయడం పైన ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంఐఎం తమకు మిత్రుడుగానే చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విషయంలో ఏర్పాటైన కమిటీ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని, బీజేపీకి మద్దతిస్తుందని అందరూ అంచనా వేశారు. కాగా మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు, ఏపీ నుంచి వచ్చే స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సాయంత్రం చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు సహకారం అందించాలని చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన సైతం ప్రచారం చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీసీ, బీఆర్ఎస్ నుంచి సునీత ఖరారు కావడంతో బీజేపీ నుంచి ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అంశంపైన చంద్రబాబు భేటీలోనే స్పష్టత వస్తుందని మరో వాదన. దీంతో ఈ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలేమో కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక అయితే కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా జూబ్లీహిల్స్ ఎన్నికపైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు హోరాహోరీగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. బీసీనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయడం పైన ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంఐఎం తమకు మిత్రుడుగానే చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విషయంలో ఏర్పాటైన కమిటీ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని, బీజేపీకి మద్దతు ఇస్తుందని అందరూ అంచనా వేశారు. కాగా మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు, ఏపీ నుంచి వచ్చే స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సాయంత్రం చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు సహకారం అందించాలని చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన సైతం ప్రచారం చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీసీ, బీఆర్ఎస్ నుంచి సునీత ఖరారు కావడంతో బీజేపీ నుంచి ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అంశంపైన చంద్రబాబు భేటీలోనే స్పష్టత వస్తుందని మరో వాదన. దీంతో ఈ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలేమో కానీ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక అయితే కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఖరారు పైన కసరత్తు చేస్తోంది. కాగా జూబ్లీహిల్స్ ఎన్నికపైన టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు హోరాహోరీగా మారుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపింది. అందులో నవీన్ యాదవ్ పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. బీసీనే బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయడం పైన ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంఐఎం తమకు మిత్రుడుగానే చెబుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విషయంలో ఏర్పాటైన కమిటీ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఇక్కడ పోటీ చేయదని, బీజేపీకి మద్దతు ఇస్తుందని అందరూ అంచనా వేశారు. కాగా మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక సమీకరణాలు, ఏపీ నుంచి వచ్చే స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉండటంతో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగితే కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సాయంత్రం చంద్రబాబుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. అటు బీజేపీ నేతలు తామే పోటీ చేస్తామని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేస్తే వారికే మద్దతు ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లోనూ టీడీపీ దూరంగా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి గెలుపుకు సహకారం అందించాలని చంద్రబాబు సూచించే అవకాశం కనిపిస్తోందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన సైతం ప్రచారం చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బీసీ, బీఆర్ఎస్ నుంచి సునీత ఖరారు కావడంతో బీజేపీ నుంచి ఏ వర్గానికి సీటు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. అయితే జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే అంశంపైన చంద్రబాబు భేటీలోనే స్పష్టత వస్తుందని మరో వాదన. దీంతో ఈ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి నెలకొంది.